హాయ్ అందరికీ! మా ఇంట్లో సంక్రాంతి నోములు ఎలా చేసుకుంటారో చూపిస్తాను. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ అయితే మా అత్తయ్య దేవుడికి పూజ చేసేసింది. మా ఇంట్లో కూరాటి కుండలనేవి ఒక దేవతలా భావిస్తాము. సో, వాటికి పూజించి గొబ్బెమ్మలు కూడా పెట్టేసిందనమాట. పూజకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కంకణాలైతే కట్టేశారు. చూడండి మా కూరాటి కుండలైతే ఎంత అందంగా కనిపిస్తున్నాయో, బాగున్నాయి కదా! ఫస్ట్ అయితే తెచ్చుకున్న నోము ఐటమ్స్ అన్నిటికీ కంకణాలు కట్టాక గంధం అండ్ కుంకుమతో బొట్టు పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో అక్షంతలు ఇంకా రేగ్గాయలు వేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఈ ఇయర్ మా మమ్మీ అయితే 13 టీ కప్స్తో నోముకుందనమాట. అండ్ అత్తయ్య వచ్చేసి 13 సర్వింగ్ ప్లేట్స్ తీసుకునింది. సంక్రాంతి నోములు అనేవి మా సైడ్ అమ్మాయిలకి చిన్నప్పుడే ఇస్తారనమాట. 9 ఇయర్స్కి కానీ 13 ఇయర్స్కి కానీ. ఒకవేళ అప్పుడు ఇవ్వలేదు అంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతికి ఇస్తారు. చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే మట్టి గురుగులతో చేసుకుంటారు. మీలో కూడా ఎవరైనా నోముకున్నట్టయితే కామెంట్ చేయండి. ఇలా అన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టేసి నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసింది మా అత్తయ్య. ఎవ్రీ ఇయర్ నాకు కూడా ఇలా నోముకుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ నాకైతే చిన్నప్పుడు ఇవ్వలేదు. ఇంకా మ్యారేజ్ అయ్యాకే ఇస్తాను అని చెప్పింది మమ్మీ. నాకు నోము లేకపోయినా సరే మా మమ్మీ చేసుకుంటుంది కాబట్టి చాలా ఎక్సైటింగ్గా నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. మనకున్న దాంట్లో ఏవైనా నోముకోవచ్చు అనమాట. అంటే మన బడ్జెట్ని బట్టి లైక్ కప్స్ కానీ, స్పూన్స్ కానీ, ప్లేట్స్ కానీ, చిన్న చిన్న ఐటమ్స్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం తీసుకొని నోముకోవచ్చు. లైక్ రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఇవే నోముకోవాలి అనేసి. పూజకు కావాల్సినవన్నీ మమ్మీ అండ్ అత్తయ్య ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇంట్లో పూజ అవుతుంటే బయట బ్రష్ చేసేవాళ్ళు. మా మరదలు అయితే ఇంకా బ్రష్ కూడా చేయలేదు చూడండి. వైట్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా! ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. నెక్స్ట్ నోముకోవడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరికాయ, దీపాలు, ఒక బ్లౌజ్ పీస్, ఎండు కుడుక, కోక, అక్షంతలు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మా మమ్మీ అండ్ అత్తయ్య రెడీ అయి వచ్చేసారు పూజలో కూర్చోవడానికి. ఫస్ట్ అయితే దీపాల్లో వత్తులు పెట్టేసింది. తర్వాత కొంచెం పసుపు తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ గౌరమ్మని ప్రిపేర్ చేసుకున్నారు. గౌరమ్మని చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే నోముకున్న వాళ్ళు మాత్రమే దీన్ని మంగళసూత్రానికి పెట్టుకొని మిగిలింది ఫేస్కి అలా పెట్టుకొని బాత్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఎవరికి ఇవ్వద్దు కాబట్టి కొంచెం చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఇలా చేసుకున్న గౌరమ్మని కాటన్తో ప్రిపేర్ చేసుకున్న వత్తిల్లో పెట్టేసుకోవాలి. తర్వాత మా అత్తయ్య అయితే దీపం వెలిగించేసింది. నెక్స్ట్ ఆయనకు పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ఎంత క్యూట్గా ఉందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా పసుపు, కుంకుమ వేసుకుంటూ మీకు ఏమైనా పాట వచ్చి ఉంటే కూడా పాడుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి పాట పాడుతుందన్నమాట. ఇలా చిన్న చిన్నగా అక్షంతలు వేసుకుంటూ పూజించుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ మా మమ్మీ వేస్తుంటే. ఆ తర్వాత గౌరమ్మకి కూడా హారతి ఇచ్చేసి తర్వాత ఇంట్లో అందరికీ ఇచ్చేయాలి. నెక్స్ట్ మొక్కుకొని కంకణాలు అయితే కట్టేసుకున్నారనమాట. ఆమె కూడా వచ్చి హారతి తీసుకొని మొక్కుకున్నారనమాట. తర్వాత మా మమ్మీ అండ్ అత్తయ్య కూడా హారతి తీసుకొని మొక్కుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కంకణాలు కట్టేసుకున్నారు. మా అత్తయ్య నాకు కూడా కంకణం కట్టేసింది అనమాట. ఆ చేయికి అందమే వేరు కంకణం ఉంటే. ఆ తర్వాత మా మామయ్య వచ్చేసి కొన్ని అక్షంతలు వేసి పసుపు, కుంకుమ వేసి మొక్కుకున్నారనమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టేసింది అత్తయ్య. మమ్మీ కూడా సేమ్ కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకున్నారు. అన్నీ పెట్టేశాక ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీరే చూడండి. ఆ వైబే వేరు అసలు.
సో, ఇలా నోముకున్నవన్నీ 13 మంది ముత్తైదువులకి ఇచ్చేయాలి. అయితే ఆ రోజు ఈవినింగ్ లోపు మంచి గడియలు చూసుకొని నోమెత్తుకోవాలనమాట. అంటే మళ్ళీ గౌరమ్మకి అక్షంతలు వేసి మొక్కుకొని కొంచెం గౌరమ్మని తీసుకొని మంగళసూత్రంకి అంటించుకోవాలనమాట. సో, ఇక్కడ అత్తయ్య అండ్ మమ్మీ కూడా సేమ్ అలానే ఫాలో అయిపోయారు. ఆ తర్వాత అత్తయ్య వచ్చేసి మమ్మీకి వాయనం ఇచ్చిందనమాట. "ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం" అంటూ. ఇక్కడ చూడండి మమ్మీ కూడా అత్తయ్యకి బొట్టు పెట్టేసి నోము ఇచ్చేసిందనమాట. మా అత్తయ్య చూడండి వరల్డ్ కప్ విన్ అయినంత హ్యాపీగా చూపిస్తుంది. ఇలా మా ఇంట్లో అయితే నోము కంప్లీట్ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి.